10 ఏళ్లు రాష్ట్ర పాలనలో ఉండి అటు గోదావరి నది పైన కానీ ఇటు కృష్ణా నది పైన వచ్చిందే నీళ్ల కోసం. 10 ఏళ్లు అసలు మీరు ఈ నదిలో ఉన్న వాటాను తేల్చకుండా తెలంగాణకు రావాల్సిన వాటా పైన నిర్దిష్టమైనటువంటి నిర్ణయం జరగకుండా మీరు 10 ఏళ్లు ఏం నిద్రపోయారా? ఏం చేశారు 10 ఏళ్లు? మీరు నిద్రపోయి గాలికి వదిలేస్తే వాళ్ళు మేము సరిచేసి వాటన్నిటిని ఆ వాటాలన్నీ సక్రమంగా ఈ రాష్ట్రానికి రావాలని చెప్పి వాళ్ళిద్దరు ఢిల్లీ పోయి జలశక్తి మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వం కొట్లాడి ఈ 2 ట్రిబ్యునల్స్ దగ్గర ఉన్నటువంటి ఇష్యూ మాకు రావాల్సిన వాటా ప్రకారం రావాల్సిందే అని గట్టిగా వాదనలు వినిపించి వాళ్ళు వస్తే ఏడ కూర్చొని మీరు ఆయనకెవరో దారాదత్తం చేస్తున్నారు, ఈయనకెవరో దారాదత్తం, ఎవరు దారాదత్తం చేస్తున్నారు? ఉదాహరణకి కృష్ణా జలాలే ఉన్నాయి. కృష్ణా నది పైన మీకు శ్రీశైలంకి జూరాలకి మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ముందుకు పోతున్నటువంటి చేసినటువంటి తరుణం మీ పరిపాలన హయాంలో జరిగిందా లేకపోతే మేము వచ్చిన తర్వాత జరిగిందా? మీ పరిపాలన సమయంలోనే కదా జరిగింది. అలా జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీగా బయటకు వచ్చి ఇది అన్యాయం జరుగుతోంది, నువ్వు నిద్రబాబాకు లే ఢిల్లీ పో పోరాటం చేయాలంటే ఆ మీటింగ్ మొమెంటే ఆ మీటింగ్ కూడా పోకుండా వాళ్ళు ప్రారంభోత్సవాలు చేసి పని మొదలు పెట్టి టెండర్లు అయిపోయి పని మొదలు పెట్టేంత వరకు అసలు మీటింగ్ కే పోకుండా వాళ్ళకి వెసులుబాటు కల్పించి అన్ని దుర్మార్గమైన పనులు చేసింది మీరే కదా. మళ్ళీ అటేటో పోయి బేషన్లు లేవు, బేషాలు లేవు, ఏమి లేదు, మీరు నీళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పింది మీరే. అసలు మీరు ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు కదా. జరిగిన పొరపాట్లన్నీ మీరే చేశారు, తప్పిదాలన్నీ మీయే. వాటిని కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకా మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేస్తూ దొంగే దొంగ 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 నడుచుకుంటూ